భక్తులందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మీకు మన దక్షిణ భారతదేశంలో అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధమైన ప్రముఖ షణ్ముఖ దేవాలయాల్లో ఒకటైన మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ పుణ్యక్షేత్రాన్ని చూపించడమే కాకుండా ఇక్కడ జరిగే పూజలు, ప్రత్యేక పూజలు, అభిషేక కళ్యాణాలు, సర్పదోష పూజదోషంకి, రాహుకేతు పూజకు సంబంధించిన వివరాలు, అలాగే ఆలయ చరిత్ర, పూజా రేట్లు, టైమింగ్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తానండి. ఈ మోపిదేవి ఆలయం కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో మోపిదేవి అనే గ్రామంలో ఉందండి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ విజయవాడకి 70 కిలోమీటర్ల దూరంలో, అలాగే మచిలీపట్నంకి 30 కిలోమీటర్ల దూరంలో ఉందండి. వివాహ ఆలస్యమగుట, సంతానం లేని వారికి, అలాగే ఆర్థిక ఇబ్బందులు, దోషాలు, శత్రుభయం ఉన్నవారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయండి. ఏ సమస్యకి ఏ పూజ పరిష్కారమో కూడా నేను ఈ వీడియోలో మొత్తం మీకు వివరిస్తాను. సో వీడియో మొత్తం చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలయ వివరాలు ఏంటో చూద్దాం రండి. శివుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఒక్కచోటే కొలువుదీరి భక్తజనులకు దర్శనమిస్తున్న ఏకైక శైవ క్షేత్రం మోపిదేవి. సుమారుగా ఈ క్షేత్రానికి 5 శతాబ్దాల పురాణ చరిత్ర ఉంది. ఈ క్షేత్రాన్ని మోహినీపురం సర్పక్షేత్రం అని కూడా అనేవారు. కాలక్రమేణా మోపిదేవిగా ఈ క్షేత్రాన్ని పిలుస్తున్నారు. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగరూపంలో ఉండడం ఈ క్షేత్రం విశిష్టత. దీన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినట్లు స్కంద పురాణంలో ఉంది. బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు తన తల్లి పార్వతీదేవి ఒడిలో కూర్చుండగా పూర్తిగా దుస్తులు ధరించి ఉన్న దేవతలు మరియు నగ్నంగా ఉన్న దేవఋషుల మధ్య వ్యత్యాసాన్ని చూసి దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. ఏం చేయాలో తెలియక గిలగిలలాడిపోయాడు. అతని ప్రవర్తనకు తల్లి మందలించింది. సుబ్రహ్మణ్యేశ్వరుడు తన మూర్ఖత్వాన్ని గ్రహించి పాము వేషంలో చాలా సంవత్సరాలు తపస్సు చేయడానికి అనుమతి తీసుకుని తపస్సు చేయడమే కాకుండా పుట్టలో సర్పరూపంలో స్వయంభూగా వెలిశాడు ఈ మోపిదేవిలో మన కార్తికేయుడు. ఒకసారి ఈ ఆలయ గర్భగుడిని చూడండి. ఈ ఆలయ గర్భగుడిలో 6-7 సర్పాల చుట్టలపై శివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. దీన్నే పానపటం అని కూడా అంటారు. ఈ పానపటంలో ఉన్న ఈ కన్నం నుండి సంవత్సరంలో ఒకసారి నాగుపాము బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ రంధ్రంలోనే అభిషేకం, అర్చన సమయంలో పాలు పోస్తారు. ఒకసారి మీరు క్లియర్గా చూడండి. మీకు ఇక్కడ ఈ రంధ్రం కనిపిస్తుంది కదా, ఈ రంధ్రమేనండి. ఈ రంధ్రం నుండే నాగేంద్రుడు బయటకు వచ్చి అందరికీ దర్శనమిస్తాడంట. ఇది మోపిదేవిలో చాలా చాలా విశిష్టతగా చెప్పుకుంటారు. సర్పం జ్ఞానానికి నిదర్శనం. అందుకే ఆ రూపంలో ఉన్న స్వామిని ధ్యానించిన వారికి మంచి విద్య, ఐశ్వర్యం, సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ పుట్టమట్టిని ప్రసాదంగా ధరించడం వల్ల వ్యాధులు దరిచేరవంట. అందుకనే మీరు ఎప్పుడైనా మోపిదేవి వెళ్ళినప్పుడు పుట్ట మీద ఉన్న మట్టిని ప్రసాదంగా మీ ఇంటికి తీసుకువెళ్ళండి. ఈ ఆలయం ప్రాంగణంలో ఒక రాత్రి నిద్ర చేస్తే సంతానం లేని వారికి సంతానం కలగడమే కాకుండా ఎటువంటి కోరికైనా తీరుతుంది. ఇది అనాది కాలం నుండి వస్తున్న ఆచారం కూడా. అందుకే భక్తులు చాలామంది ఆలయంలో నిద్రించడానికి ఎక్కువగా వస్తారండి ఇక్కడికి. కొంతమంది ఉదయం వరకు ఆలయంలోనే నిద్రిస్తారు. కొంతమంది వాళ్ళ వీలుని బట్టి నైట్ 12 దాటే వరకు ఉండి తర్వాత రూమ్కి వెళ్ళిపోతారు. నైట్ 8 o'clock నుంచి ఆలయంలో పడుకోవడానికి అనుమతిస్తారండి. ఆలయం లోపల అలాగే ఆలయం బయట ప్రాంగణంలో కూడా భక్తులు నిద్ర చేస్తారు. కానీ మీరు త్వరగా వెళ్తే ఆలయం లోపలే మీకు ప్లేస్ దొరికే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రత్యేకమైన రోజుల్లో చాలా చాలా రద్దీగా ఉంటుందండి. ప్లేస్ దొరకడం కూడా కష్టమవుతుంది కొద్దిగా. ఈ మండపమే దీపారాధన మండపం అండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడికి దీపాలు పెడతారు. కార్తీక మాసంలో అలాగే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అయితే ఇక్కడికి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి దీపారాధన చేస్తూ ఉంటారు. అసలు ఖాళీ దొరకడమే చాలా కష్టమైపోతుందండి. ఈ ప్రాంగణంలో అంత రద్దీగా ఉంటారు భక్తులు. దీపావళి తర్వాత వచ్చే నాగుల చవితి రోజున ఈ క్షేత్రానికి నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అలాగే ఆషాఢ శుక్ల పంచమి, నాగపంచమి, నాగుల చవితి, షష్ఠి రోజులు సుబ్రహ్మణ్య స్వామిని బాగా ఎక్కువగా పూజిస్తారు. ముఖ్యంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పదోషం, రాహుకేతు దోషాలు ఉన్నవారికి ఎంతో మేలు కలుగుతుందని భక్తుల నమ్మకం. చూపు మందగించడం, చెవి లోపల చర్మ వ్యాధుల సమస్యలకు, పూర్వజన్మ వల్ల సంతానం లేకపోవడం మొదలైన వాటితో బాధపడేవారు మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల ఉపశమనం పొందుతారు. ఇక్కడ రాహుకేతు పూజలు క్రమంగా జరుగుతాయి.
సంతానం కావాలనుకునేవారు కొత్త చీరతో ఉయ్యాలు తయారు చేసి ఇక్కడ ఈ పవిత్రమైన చెట్టుకు వేలాడదీస్తే సంతానం కలుగుతుంది. అలాగే త్వరగా పెళ్లి చేసుకోవాలనుకునేవారు బియ్యం బెల్లంతో చేసిన పొంగల్ను ఇక్కడ నైవేద్యంగా పెడతారు. ఇంకా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం, కొత్త ఇల్లు కోరిక, ఏ సమస్య అయినా సరే ఈ ఆలయంలో ముడుపు కడితే ఎటువంటి సమస్య అయినా తీరుతుందండి. ఇదిగో ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వెనుక ఉన్న ప్రాంగణంలో ఈ విధంగా కాలసర్పదోష పూజ నిర్వహిస్తారండి. ఈ పూజకి ఒక 30 నిమిషాల వరకు టైం పడుతుందండి. పూజా సామాన్లన్నీ కూడా ఆలయం వారే మీకు అన్నీ ఇస్తారు. ఇదేనండి పూజా బుకింగ్ కౌంటర్. ఇక్కడనే మీరు ఏ పూజలు కావాలంటే ఆ పూజకు సంబంధించిన మనీ పే చేస్తే మీకు రసీదు ఇస్తారండి. ఇక్కడ మీకు ఈ ప్లేస్లోనే ముడుపులు కడతారండి. అంటే ఏదైనా కోరిక కోరుకుని ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకుంటూ మన కోరికను మనసులో అనుకుంటూ ఇలా ముడుపు కట్టేసుకోవాలి. తప్పకుండా మీ కోరిక తీరుతుంది. ఈ ముడుపులు అన్నీ కూడా మీకు రెడీమేడ్గా బయట దుకాణాల్లో, ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాల్లో అమ్ముతున్నారండి. ఈ ముడుపులు ఎలా కట్టుకోవాలి, ముడుపులకు కావాల్సిన సామాన్లు ఏంటి అని మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడే వాళ్ళు అన్నీ రెడీ చేసి ఈ ముడుపులు అమ్ముతున్నారు. ముడుపు కట్టిన తర్వాత అయినా లేదా ముడుపు కట్టబోయే ముందైనా సరే 3 లేక 9 లేక 11 ప్రదర్శనలు మనం ఇక్కడ పవిత్రమైన చెట్టు చుట్టూ చేయాలండి. నిత్య అన్నదానం ఇక్కడనే జరుగుతుందండి. ఎంతమందికైనా సరే వచ్చిన వాళ్ళకి అన్నదానం పుష్కలంగా ఇక్కడ చేస్తారండి. ఒకవేళ మీరు లేట్ అయ్యి అన్నదానం ఇక్కడ మిస్ అయినా సరే బయట ఆలయం చుట్టూ చాలా హోటల్స్ కూడా ఉన్నాయి. ఈ స్టోర్ని ఒకసారి చూడండి. ఇక్కడ గో ఆధారిత ఉత్పత్తులు అంటే గోవుకు సంబంధించిన పూజా సామాన్లన్నీ ఇక్కడ బాగా దొరుకుతాయి. అలాగే స్వామివారికి అలంకరించిన పూలతో తయారు చేసిన అగరబత్తులు ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్లో దొరుకుతాయండి. నేను కూడా తీసుకున్నాను, చాలా చాలా బాగున్నాయి. అలాగే ఆవు పిడకలు కూడా ఇక్కడ మంచిగా చాలా బాగుంటాయండి, అవి కూడా నేను తీసుకున్నాను. సాంబ్రాణి ధూప్స్, సాంబ్రాణి పౌడర్స్ అవన్నీ కూడా ఇక్కడ చాలా బాగుంటాయండి. అవన్నీ నేను తీసుకుని యూజ్ చేస్తున్నాను. నాకు చాలా బాగా మంచిగా అనిపించి మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మోపిదేవి ఆలయం పక్కనే సకలేశ్వర స్వామి ఆలయం కూడా ఉందండి. ఈ ఆలయంలో లింగం స్వయంభూ శివలింగం అండి. సో తప్పకుండా మోపిదేవి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని కూడా మీరు దర్శించుకోండి. ఈ సకలేశ్వర స్వామి ఆలయమే కాకుండా మోపిదేవికి ½ an hour డిస్టెన్స్లో ఘంటసాల టెంపుల్ కూడా ఉందండి. ఈ టెంపుల్ చాలా చాలా ప్రఖ్యాతిగాంచినది, ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే ఇక్కడ శివుడు పార్వతీదేవి ఒక్క పీఠం మీద మనకి దర్శనమిస్తారు. సో మీరు మోపిదేవి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ని కూడా దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ మన ఛానల్లో వీడియో రిలీజ్ చేస్తున్నాను. సో మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే త్వరలో రాబోతున్న ఘంటసాల టెంపుల్ వీడియోని మీరు మన ఛానల్లో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చి హంసలదేవి బీచ్ అండి. ఇది మోపిదేవికి 30 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. బీచ్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో మీరు నేను చెప్పిన సకలేశ్వర స్వామి, ఘంటసాల, హంసలదేవి బీచ్ ఈ 3 places కూడా మీరు మోపిదేవి వెళ్ళినప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఏ పూజకైనా సరే అన్ని పూజ సామాగ్రి కూడా ఆలయం చుట్టూ చాలా దుకాణాలు ఉన్నాయండి. సో మీరు క్యారీ చేసుకుని తెచ్చుకునే అవసరం ఉండదు. బయట అన్నీ కూడా కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ మీకు మంచిగా దొరుకుతున్నాయండి. ఇంకా హోటల్స్ గురించి చెప్పాలంటే బయట ఆలయం ఎదురుగా అలాగే ఆలయం చుట్టూ అన్ని రేట్లలో హోటల్స్ ఉన్నాయి. 1000 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. అలా కాకుండా మేము ఓన్లీ ఫ్రెష్ అవ్వడానికి రూమ్ కావాలి అనుకుంటే మాత్రం అవర్స్ని బట్టి కూడా ఛార్జ్ చేస్తున్నారు. కొన్ని హోటల్స్లో ఒక 1 hourకి 150-200 రూపీస్ అలా ఛార్జ్ చేసి తీసుకుంటారండి. ఇంకా మేము స్టే చేసిన హోటల్ గురించి చెప్పాలంటే మేము హోటల్ ఎస్ విహార్లో స్టే చేసామండి. ఇది మోపిదేవి ఆలయానికి 5 minutes డిస్టెన్స్లో ఉంటుంది, అంతేనండి. హోటల్ అయితే చాలా చాలా బాగుంది. ఎందుకంటే ప్రకృతి అందాలతో ఆహ్లాదకరంగా పచ్చని పొలాల దగ్గర ఈ హోటల్ ఉందండి. కొద్దిగా మంచిగా మేము స్టే చేయాలి అనుకునేవారు మీరు ఈ హోటల్లో ప్లాన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన విజిటింగ్ కార్డు అంతా కూడా ఈ వీడియోలో వేశాను, చూడండి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ హోటల్ ఎస్ విహార్ రూమ్ ఛార్జెస్ వచ్చి 1800 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి. అలాగే హోటల్ కింద కూడా మనకి రెస్టారెంట్ కూడా అవైలబుల్గా ఉంది. సో మీకు దీనికి సంబంధించిన ఈ హోటల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. పార్కింగ్ గురించి చెప్పాలంటే 2-wheeler 4-wheeler పార్కింగ్ కూడా ఆలయం బయట అవైలబుల్గా ఉంది. అలా కాకుండా ఇంకా పెద్ద పార్కింగ్ కావాలనుకుంటే మాత్రం ఆలయం ఎదురుగా కొద్దిగా ముందుకు వెళ్తే సుబ్రహ్మణ్య స్టాచ్యూ ఉంటుందండి. అక్కడ పెద్ద పార్కింగ్ కలిగిన గ్రౌండ్ ఉంది.
ఇంకా పూజల గురించి చెప్పాలంటే ఇక్కడ అభిషేకాలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చి 200 రూపీస్ అండి, మండపం దగ్గర చేస్తారు, ఇద్దరు కూర్చోవచ్చండి ఈ అభిషేకంలో. అలాగే ఇంకో అభిషేకం వచ్చి 750 రూపీస్ అండి, రుద్రాభిషేకం అంటారు. ఇది మార్నింగ్ 6 to 12 వరకు ఈ రుద్రాభిషేకాలు జరుగుతూనే ఉంటాయండి గర్భగుడి దగ్గర. అలాగే ఇంకా కళ్యాణం వచ్చి 1250 రూపీస్ అండి, ఇద్దరికండి. ఇది 1250 రూపీస్, ఇద్దరు కూర్చోవచ్చు. మార్నింగ్ 10 to 12:30 వరకు రోజు కళ్యాణం జరుగుతుందండి ఇక్కడ. ఇంకా కాలసర్ప పూజ, కాలసర్ప దోషాలు, కుజ దోషాలు, రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు ఈ కాలసర్ప పూజ చేయించుకుంటారు. ఇది ఇద్దరికి వచ్చి 750 రూపీస్ అండి ఛార్జ్. మార్నింగ్ 6 to 12 వరకు ఈ కాలసర్ప పూజలు డైలీ జరుగుతాయండి. కాకపోతే పెళ్లి కాని వారు మాత్రం ఒక్కరే కూర్చోవాల్సి వస్తుంది, పెళ్ళి అయిన వారు మాత్రం ఇద్దరు కూర్చోవచ్చు 750 రూపీస్ ఛార్జ్లో. ఇంకా నాగశల ప్రతిష్ఠ పూజ అండి. ఈ పూజ వచ్చి మార్నింగ్ 7 to 12:30 వరకు జరుగుతుంది. కాకపోతే రోజుకి ఇద్దరికి మాత్రమే ఈ నాగశల ప్రతిష్ఠ పూజకి అనుమతిస్తారండి. అలాగే నామకరణం, అక్షరాభ్యాసం, అన్నప్రసన్న, పాల పొంగళ్ళు, కేశఖండన, అలాగే అష్టోత్తర శతనామార్చన, సహస్రనామార్చన, గోపూజ, స్వర్ణ బీలవార్చన, ఉంజల్ సేవ, శాశ్వత అభిషేకం, శాశ్వత కళ్యాణం, శాశ్వత అన్నదానం, ఇలాంటి పూజలన్నీ కూడా జరుగుతాయండి. సాయంత్రం 6:30 పంచహారతులు జరుగుతాయి. పూజా టికెట్లు వచ్చి ప్రతిరోజు ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పూజా టికెట్లు ఈ కౌంటర్లోనే ఇస్తారండి. మీరు ఆన్లైన్ ద్వారా కూడా పూజలన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఈ మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం టైమింగ్స్ వచ్చి ఉదయం 6 గంటల నుండి 1:30 వరకు ఓపెన్ ఉంటుందండి టెంపుల్. అలాగే సాయంత్రం 4:30 నుండి 8 గంటల వరకు టెంపుల్ ఓపెన్ ఉంటుందండి. ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన ఫోన్ నెంబర్లు, కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అడ్రస్ అన్నీ కూడా ప్రతి డీటెయిల్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ట్రాన్స్పోర్ట్ గురించి కొంతమందికి సందేహాలు ఉండవచ్చు. దాని గురించి ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఫ్లైట్ ద్వారా ఈ ఆలయాన్ని చేరుకోవాలనుకుంటే మాత్రం విజయవాడ దగ్గర గన్నవరం ఉంది కదండి, గన్నవరంలో మనకి ఎయిర్పోర్ట్ ఉంది. సో మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మోపిదేవ ఆలయానికి 63.8 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అలా కాకుండా ట్రైన్ ద్వారా చేరుకోవాలంటే మాత్రం ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలో రేపల్లె రైల్వే స్టేషన్ ఉందండి. ఈ రేపల్లె రైల్వే స్టేషన్ నుంచి షేర్ ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఇది స్టేషన్ నుండి నేరుగా 30 నిమిషాల వ్యవధిలో మీరు మోపిదేవ ఆలయాన్ని చేరుకోవచ్చు. విజయవాడ రైల్వే జంక్షన్ నుంచి 68 కిలోమీటర్ల దూరంలో ఈ మోపిదేవి ఆలయం ఉందండి. సో మీరు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బస్సులో రావాలనుకుంటే మాత్రం ఈ మోపిదేవి ఆలయం విజయవాడ అవనిగడ్డ జాతీయ రహదారిపై ఉందండి. అవనిగడ్డ నుండి విజయవాడకు అనేక బస్సులు తిరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భక్తుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను అందిస్తుంది. ఆ బస్సులు మోపిదేవి మీదుగా వెళ్తాయండి. సో మీరు ఇక్కడ దిగవచ్చు. రేపల్లె బస్ స్టేషన్ ఆలయానికి కేవలం 12 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందండి. ఇంకా ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గురించి పూర్తి వివరాలు మీకు నేను అందజేస్తాను అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్స్ ముందుగా మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.